ప్రపంచంలో ఎక్కడ చూసినా కరోనా వల్ల భయం భయం భయం. ప్రపంచంలో కరోనా వైరస్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. ఈ కరోనా వైరస్ ముందు ముక్కులో నుంచి గొంతులోకి, గొంతులో నుంచి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించిన తర్వాత ఆక్సిజన్ సరిగ్గా అందదు. ఇలా ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం వల్ల మనుషులు చాలామంది చనిపోతున్నారు. కరోనా ఫస్ట్ వేవ్ మొదటి స్థానంలో అమెరికా, చైనా వంటి దేశాలుంటే సెకండ్ వేవ్ మొట్టమొదటి స్థానాన్ని సంపాదించింది మన భారతదేశం. దీనివల్ల చాలామంది చనిపోతున్నారు. అసలు వీటికి కారణాలు ఏమిటి? అమెరికా జనాభా 32.82 crores ఉండడం వల్ల వారు కరోనా నుంచి నిర్లక్ష్యం వహించి కోలుకోగలరు. కానీ ఇండియా పాపులేషన్ 139 crores ఉండడం వల్ల కరోనా నుంచి కోలుకోవడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. రెండవ కారణం ప్రజలలో నైతిక విలువలు లేకపోవడం, ప్రభుత్వాలు పటిష్టంగా లేకపోవడం. మూడవ కారణం రాజకీయ పార్టీలు అధికార దాహంతో ఎన్నికలు నిర్వహించి సభలు సమావేశాలు నిర్వహించడం ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుంది. నాలుగవ కారణం మతాల పేరట దేవాలయాల్లో సభలు సమావేశాలు నిర్వహించడం ద్వారా మన భారతదేశంలో కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. మరీ ముఖ్యంగా ప్రజల్లో నిర్లక్ష్యం వలన, సరైన జాగ్రత్తలు తీసుకుపోవడం వల్ల ఈ పరిస్థితికి కారణమైంది. ఇప్పటికైనా మనం తీసుకోవలసిన జాగ్రత్తలు: మనకి మనమే పరిశుభ్రత పాటించి, మాస్క్ ధరించి, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అవసరమైతేనే బయటకు వెళ్ళాలి. ఒకవేళ మీకు కరోనా సిమ్టమ్స్ సంభవిస్తే మీరు కరోనా టెస్ట్ చేయించుకోండి. మరీ ముఖ్యంగా అందరూ వ్యాక్సిన్ వేయించుకోండి. ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి ధనాపేక్షే కారణం. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని గతంలో తీసుకున్న చర్యలు ఇప్పుడు తీసుకోవడం లేదు. ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రజలు ధైర్యంగా ఉండాలి, మనోధైర్యం కలిగి ఉండాలి, దేవుడి మీద విశ్వాసం ఉండాలి. అప్పుడే మనం కరోనాని జయించగలం. ఏమంటావు మిత్రమా?